పవన్ సార్ ఏమంట చిన్న ముఖ్యమంత్రి అయిండో గాని పని రాక్షసుడే అయిండు. ఎప్పుడు తింటుండో ఎప్పుడు నిద్రపోతుండో గాని పని తప్ప ఇంకో ధ్యాసే లేనట్టున్నది సార్కు. దేవుని దీక్ష పట్టుడే కాదు పనిని కూడా దీక్ష పట్టినట్టే చేస్తున్నాడా అనిపించబట్టింది ఇది చూస్తుంటే. పవన్ సారు పంచె కట్టుకొని పద్ధతి మార్చుకున్నాడే కాదు పద్ధతులు కూడా మారుస్తున్నాడు. చాలా మంది కార్యకర్తలు లీడర్లు పెద్దోళ్ళను కలిసేందుకు వచ్చినప్పుడు మర్యాదకు పూల గుత్తులు శాల్వలు తెచ్చిస్తుంటారు కదా. అట్లా చేయకుర్రి. మీరు వచ్చే బొకెలతోటి ఎవరికి ఏం అక్కర ఉంటది? ఆ శాల్వలు ఏం చేసుకోవాలి? కళ్ళకు ఇంపు కనిపించేవి కావు, 10 మంది కడుపు నింపేవి తెస్తే నలుగురికి సాయం చేయొచ్చు అని అంటున్నాడు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పారు. ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. అయితే జనసేన ఎంపీలు అలా సార్కు కూరగాయలు వేసిన బుట్టను తెచ్చిచ్చిరు బొకేకి బదులు. ఇక దాన్ని చూసి పవన్ సార్ నవ్వుకొని ఏంది ఇప్పుడు ఇవన్నీ వండుకొని తినాలనా అని కారెడ్డం ఆడిండు. ఇట్లా కూరగాయలనే కాదు రేపటి రోజులు అన్న క్యాంటీన్లు పెడుతున్నాము, దానికి మీ తరపున సాయం చేయర్రి. పూలు శాల్వలు పాలాభిషేకాలకు కొనే పైసలేవో అన్న క్యాంటీన్లకి ఇయ్యి. దయచేసి ఇటువంటి ఏం తీసుకురాకురే అని చెప్పుకొచ్చిండు. మరి సార్ చెప్పిన ఉద్దేశం మంచిదే కానీ ఎంతమంది పాటిస్తారో చూడాలి. ఇక ఈ వానలు చల్లగుండా గిట్ల అయిపోయాను పురాగా. ఏందో ముఖమే చూయిస్తలేవు, మబ్బులు వాడి ఆశ పెట్టి పోతున్నాయి గాని షిన్కు జాడ లేకుండా అయింది. రైతులేమో నెత్తి పట్టుకొని మొగులు మీదికి చూస్తురు కానీ వానదేవుడేమో కనుకరిస్తనే లేడు. అందుకే దేవుడా ఎందుకింత కోపమని ఊర్ల పొంటి జనం ఇట్లా వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు. జోరు వర్షకాలంలా వానలు పడాలని పూజలు చేసి దేవుళ్ళకు మొక్కే కాలం వచ్చి పాడైంది. అపర భగీరథుడు కేసీఆర్ సార్ ఇలాకల్ని నీళ్ల కోసం ఇగో మైలక్కలంతా గీ తీర్ల వానలు పడాలని పాటలు వాడుకుంటా బతుకమ్మ ఆడినట్టు చుట్టూ తిరిగి దేవునికి మొక్కిర్రు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కాడ వానదేవుడా కరుణించు, 4 వానలు కుర్షిపో, మా షేన్లు ఆగమైతున్నాయి, ఇత్తనాలకి కూసున్నాం, ముఖం జాటేసినావు, జర వాపస్రా అని పాటలు వాడుకుంటా వానదేవుణ్ణి కరుణించమన్నారు. ఇటు సంస్థాన్ నారాయణపూర్ దిక్కు పబ్లిక్ కూడా కొత్త బిందెల్ల నీళ్లు కొంటపోయి బొడ్రాయికి అభిషేకం చేసి దేవుడా 4 షిన్కులు రాల్చిపో అని మొక్కులు పెట్టిర్రు. ఏందో ఈ కాలం సల్లగుండా ఉత్తరం బాజుకు వరదలతోని ఊర్లను ముంచుతుంది, మన దిక్కేమో షిన్కు జాడ లేకుండా పోయింది. 4 వానలు జరిస్తేనే గాని షేను శెల్కలకు బరకత అయ్యేటట్టున్నది.